up. Said everybody do it like this, like this. एक्सप्रेस राजा की स्वागतम। సూపర్, వాట్ ఎనర్జీ! చూడడానికి అందరూ స్టూడెంట్స్ లాగే ఉన్నారు. నాలాగే యూత. మనం అందరం వాడేది వైఫై. 500 1000 నోట్లు ఇక చెల్లవు తీసే. 2016 కి చెప్పే బాయ్ బాయ్. లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ 2016. సో అమ్మయ్య, కానీ చాలా ఫాస్ట్ గా అయింది 2016. ఏజ్ అయిపోయిన వాళ్ళు బాధపడుతూ ఉంటారు, ఇంకో సంవత్సరం అయిపోయిందని. మనకేంటి చెప్పండి, సంవత్సరానికి యంగ్ గా వెనక్కి వెళ్తూ ఉంటాం కదా. సో 2016 చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ సెలబ్రేటింగ్ లైఫ్. సో మెనీ అప్స్ అండ్ డౌన్స్, చాలా అప్స్ డౌన్లు అన్ని ఉంటాయి. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఆనందాలు ఉంటాయి. గర్ల్ ఫ్రెండ్లు మారుతూ ఉంటారు, బాయ్ ఫ్రెండ్లు మారుతూ ఉంటారు. పాకెట్ మనీ పెరగచ్చు, తగ్గచ్చు. సబ్జెక్ట్ క్లియర్ అవ్వచ్చు, ఉండిపోవచ్చు. అటెండెన్స్ ఉండొచ్చు, ఊడిపోవచ్చు. ఏం జరిగినా, క్యాలెండర్ లో పేజీలు మారినా మనం మాత్రం మారం. సో అలా మారకుండా లైఫ్ ని ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉండండి. సో వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఓకే, రెడీయా మీరందరూ? సో మీ ఉద్దేశంలో ఎక్స్ ఫర్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చాలా కలర్ఫుల్ గా ఉన్నారు. ఎక్స్‌మెస్ తర్వాత న్యూ ఇయర్. బై బై 2016. బై బై. అండ్ పీఫా పాడాం మేడం, మరవలేనంత గొడవ చేసాం. గుడ్ బై 2016. ఓకే, ఆర్ ఫర్ రకూల్ రాశి కన్నా రేష్మి. అందరికి గుడ్ బై 2016. రాశి అయితే బాగుంటుంది అంటున్నానయ్యా. మీరే నీకు వద్దులే కూర్చో. ఈఫా ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని దిక్కుల వాళ్ళకి గుడ్ బై 2016. ఎస్ ఫర్ సన్నిహితులు, స్నేహితులు, సరదా ప్రియులు అందరికి గుడ్ బై 2016. స్టార్టింగ్ లో ఒకళ్ళు పేరు చెప్పారు, ఆవిడెవరు? నువ్వే ఫస్ట్ ఏదో సన్నీ ఏదో అన్నావు కదా బా. సన్నిహితులు. సన్నిహితులకి తేడా ఏంటి? సన్నిహితులు అంటే దగ్గరైన వాళ్ళు, స్నేహితులు అంటే ఫ్రెండ్స్. ఓకే ఓకే, ఒకళ్ళు తినేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఒకళ్ళు తిన్నాక కూడా బిల్లు కట్టేవాళ్ళు. ఇంకో వస్తుంది. సరదాగా సాగే ఈ ఎక్స్ప్రెస్ రాజా 2016 లోనే కాదు 2017 లోను కూడా ప్రేక్షకుల్ని ప్రదీప్ గారు ఇలాగే అలరించాలని కోరుకుంటూ గుడ్ బై 2016. అరే, చేతులు కట్టుకుని వాళ్ళని చూడటం కాదరా, ప్రదీప్ గారు అన్నారా నిన్ను. నిజంగా 2016 అంటే ఏ ఇయర్ అయినా సరే ఇయర్ మొత్తం వేరేలా ఉంటుంది. ఆ డిసెంబర్ లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు ఇంకోలా ఉంటుంది. పాపం అప్పటి వరకు లేని సరదాలు కోరికలన్నీ ఆరోజే. ఆ 31st కి మనం ఇలా ప్లాన్ చేద్దాం, 30th అలా చేద్దాం, ఇలా చేద్దాం. మళ్ళీ చివరికి పీకేది ఏముంటుంది, మళ్ళీ సేమ్ యాజ్ అవే మొఖాలు, అవే ప్యాంట్లు, షర్ట్లు. సో ఇప్పటికైనా 31st కి చాలా మంది రిజల్యూషన్స్ తీసుకుంటారు, చాలా మార్పులు చేర్పులు కోరుకుంటూ ఉంటారు. బట్ మా సుబ్బారావులా కాదుగా. సుబ్బారావు మాత్రం 31st నైట్ పార్టీ ప్లాన్ చేసుకున్నాడు. అవి ఆయనే సుబ్బారావు. వాట్ సౌండ్ యూ వాంట్ మిస్టర్ నరేంద్ర? పిఠాపురం ఆర్కెస్ట్రా ఓనర్. సో అలాగే 31st నైట్ పార్టీ కూడా ఓన్లీ అబ్బాయిలనే పిలిచి ఇంట్లో పార్టీ ప్లాన్ చేసుకున్నాడు.
సరే ఎలాగో వాళ్ళ ఆవిడ ఊర్లో లేదు కదా, సో ఫుల్ ఎంజాయ్ చేద్దాం అంటే ఫ్రెండ్స్ అందరూ వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ కోరికలు ఉంటాయి ఫ్రెండ్స్. అరే మామ ఏంట్రా మంచికి మటన్ అయినా ఉండాలి కదరా, అలా చేశాడే, భలేవాడురా మా ఇంట్లో మేక ఉంది మొత్తం క్లీన్ గా సెట్ చేద్దాం వండేద్దాం అన్నాడు. ఓకే రైట్ కదా వండేసారు, సెట్ చేశారు, అయిపోయింది, ఫుల్ ఎంజాయ్ చేశారు. పొద్దున్నే ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. మధ్యాహ్నం కల్లా వాళ్ళ వైఫ్ వచ్చింది. మంచి హ్యాంగ్ ఓవర్ లో లేచింది సుబ్బారావుకి. వాళ్ళ ఆవిడని ఏమండి మేక ఏంటండి బయట కట్టేసింది అని. అదేంటి మేక బయట కట్టేసింది అంటే, అవునండి ఇంతకీ మన కుక్క కనపట్లేదు ఏంటి అని అడిగింది. ఇలా చాలా మంది చాలా రకాలుగా పాపం ప్లాన్లు చేసుకుంటూ ఉంటారు. సో మీ ఉద్దేశంలో హౌ వాస్ 2016? మీ ఉద్దేశంలో మీ హైలైట్? ఎగ్జామ్ హాల్ లో హాల్ టికెట్ బదులు బాయ్ ఫ్రెండ్ లవ్ లెటర్ తీసుకొని వెళ్ళాలి. ఇంకా నయ్యో హాల్ టికెట్ నెంబర్ ప్లేస్ లో ఆయన ఫోన్ నెంబర్ రాయలే. షాపింగ్ కి వెళ్ళినప్పుడు జెంట్స్ లేడీస్ టాయిలెట్ అనుకోని జెంట్స్ టాయిలెట్ లోకి వెళ్ళి చూడుకోవడం చూసాను. అక్కడున్న వాళ్ళు ఎంత మానసిక ఆందోళన గురై ఉంటారు. చాలా క్లిష్ట పరిస్థితిలో ₹1,00,00,000 ఇచ్చినా పొందలేని ఆనందం ఆ సమయంలో. ఇలాంటి అవాక్కాయ సిచ్యువేషన్ లో we cannot control. తాగిన మత్తులో బెడ్రూమ్ అనుకొని బాత్రూమ్ లో పడుకునేసా. మొన్న కూడా ఒక డౌట్ వచ్చిందమ్మా నాకు, ఇలాగే తల ఎట్టు పెట్టినారు కాళ్ళు ఎట్టు పెట్టినారా అని ఆలోచిస్తున్నా. 2006 లో బాగా చేశారు నాన్న మీరంతా. తాగిన మత్తులో మా ఇంటికి వెళ్ళిపోయి పక్కింటికి వెళ్ళాను. అప్పుడు పక్కింటి ఆమెని మమ్మీ అని పిలిచా. బయటకు వస్తే వాళ్ళ ఆయన ఇద్దరు వచ్చి నీకింత కొడుకు ఎప్పుడు పుట్టాడే అన్నాడు. చిన్నప్పుడు తిరునాళ్ళకి వెళ్ళావా నువ్వు? నాన్న చిట్టి కాలేజ్ కి వెళ్ళేటప్పుడు కంగారులో పాయింట్ వేసుకోకుండా వెళ్ళిపోతే బయట అందరూ చూస్తున్నారు. కంగారులో శనగపప్పు అనుకొని గన్నేరు పప్పు తిండాం. తెచ్చావు 2-3 తిన్నా కూడా ఇంత బలంగా ఉన్నావంటే మామూలు బాడీ కాదమ్ము. బయటికి వెళ్ళు కన్ఫ్యూజన్ లో 2 కాళ్ళకి వేరు స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళిపోయా. లెఫ్ట్ కేనమ్మా? లెఫ్ట్ ఒక మోడల్ రైట్ ఒక మోడల్ అమ్మా? 2 వేరే పేస్ వేసుకున్నా. స్టైల్ బ్రో. కన్ఫ్యూజ్ అయ్యి పెదాలకు వేసుకునే లిప్స్టిక్ కళ్ళకు రాసుకున్నా. అరే ఎందుకు రాసుకోకూడదు? రాసుకోవచ్చు. ట్రై చేశాను. మన మొదల్లో నాగార్జున గారే రాసుకున్నారు. కూర్చోమ్మా. రూమ్ కి వెళ్ళేటప్పుడు నార్మల్ బస్ అనుకొని షీ బస్ ఎక్కాను. అందరు వింతగా చూశారు. సేమ్ ఇంజన్ పార్ట్స్ దిగావు భయ్యా కిందకి. ఏటీఎం మిషన్ కి వెళ్ళి డెబిట్ కార్డ్ బదులు పాన్ కార్డ్ పెట్టి డబ్బులు బదులు నీ ఫోటోలు వచ్చినాయా? కాలేజ్ కి సైట్ కొడదామని వెళ్తే డాడీ చదవకపోతే చంపేస్తానని చెప్పాడు. చచ్చినట్లు చదవాల్సి వచ్చింది. ఈ చదువులు అవి నా వల్ల కావట్లేదు నాన్న, త్వరగా పెళ్లి చేసి. కంగారులో బస్ ఎక్కి నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. కంగారులో బస్ ఎక్కి కండక్టర్ ని చిల్లర అడిగాను టికెట్ తీసుకోకుండా. అలవాటు అయిపోయింది. మొబైల్లో బ్యాలెన్స్ అయిపోతే ఫ్రెండ్ కి కాల్ చేసేది పోయి కస్టమర్ కేర్ కాల్ చేసి ఎవరు అడిగావు? యారా చేయవా చెప్పాలి నీకు. బాగా రిక్వెస్ట్ గా అడుగుతారు కదమ్మా మీరు అడిగేటప్పుడు. నీకు నా దగ్గర నుంచి రిప్లై రావాలన్నా, స్మైలీలు రావాలన్నా, నేను రేపు నిన్ను కలవాలన్నా రీఛార్జ్ చేయాల్సి. స్టూడెంట్ అనుకొని లెక్చరర్ ని ర్యాగింగ్ చేశాను. మీరు అప్పుడు స్టూడెంటా? మీరు అప్పుడు లెక్చరరా? స్టూడెంట్. మీరు ఇప్పుడు స్టూడెంటా? యా. హే వావ్. ఏ స్కూల్? కాలేజా? మీరా? సర్ఫ్ ఎక్సెల్. టీచర్స్ అనుకుని టీచర్ గిఫ్ట్ ఇచ్చా. టీచర్ అనుకుని టీచర్ గిఫ్ట్ ఇచ్చావు. ఏం గిఫ్ట్ ఇచ్చావు? టీచర్స్ బాటిల్. ఆ మైక్ పక్కన అబ్బాయికి నాన్న. టీచర్స్ ఇస్తావా? యోగాలో మొదట ఆసనం. అలాగే ఉన్నాను. రండి అమ్మ లైన్ లో రండి అమ్మాయిలు.
అలా కొడతావేంటమ్మా? ఎంతమంది అమ్మాయిలు వచ్చి నేను గ్రీట్ చేసి వెళ్ళారు. లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఎగ్జామ్ కి వెళ్ళేటప్పుడు స్లిప్స్ పాటికి వెళ్ళా హాల్ టికెట్ మర్చిపోయా. మరి ఏం చేసావు? ఎగ్జామ్ రాయకుండా వచ్చా. నెక్స్ట్ సెప్టెంబర్ ఉంది కదా. స్లిప్ లో ఉండదు రాసి రావచ్చుగా ఆన్సర్ షీట్ మీద. హాల్ టికెట్ రాకపోతే రానివ్వరు కదా. హాల్ టికెట్ కూడా ఎవరిదో ఒకటి రాసేవాళ్ళు, అది కూడా కాపీ కొట్టవలసి. దాంట్లో ఉంది వాళ్ళు ఎవరు ఎన్ని ఎగ్జామ్లు రాశారు అలాగా. కాలేజ్కి వెళ్ళేటప్పుడు కాలేజ్ బ్యాగ్ అనుకుని ఆంటీ హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను. కాలేజ్కి వెళ్ళాక చూసుకున్నావు, మధ్యదారిలో చూసుకున్నావు? దిగేటప్పుడే చూసుకున్నాను, అందరు కొట్టేశారు. కానీ ఎంత అద్భుతంగా ఉండి ఉంటుంది. మా బాయ్ ఫ్రెండ్ తో మా బాయ్ ఫ్రెండ్ కదమ్మా, నా బాయ్ ఫ్రెండ్ అనాలి. మా అంటే కంగారు పడతాను. నా బాయ్ ఫ్రెండ్ తో గుడికి వెళ్లి తీర్థం తీసుకొని వచ్చేటప్పుడు బాయ్ ఫ్రెండ్ అనుకొని పూజని లాక్కొచ్చేసిన. ఈ పిల్లకి తేడా ఉంది కదమ్మా. మా కాలేజ్ లో ఒక అబ్బాయి బాత్రూమ్ అనుకోని మా క్లాస్ రూమ్ లోకి వచ్చేసాడు. వచ్చాడు కరెక్టే, తర్వాత రిలీజ్ అయ్యాడమ్మా. మేడం చూసి భయపడి పక్క రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అంటే అంతమంది ఉంటే రష్ ఉంది అనుకుని బయటికి వెళ్ళిపోయి ఉంటాడమ్మా. ఫ్రెండ్స్ అందరం బస్ ఎక్కాము. కండక్టర్ టికెట్ అని కూడా వస్తున్నాడు. ఫ్రెండ్స్ అందరూ పాస్ అని చెప్తున్నారు. కండక్టర్ రిజల్ట్స్ గురించి చదువుతున్నారేమో, నేను ఫెయిల్ అని చెప్పాను. ఎగ్జామ్ కి కన్ఫ్యూజన్ లో టైం అయిపోయిందని చెప్పి ఈ రోజు స్లిప్ బదులు నిన్నటి స్లిప్ తీసుకొని ఎగ్జామ్ కి వెళ్ళిపోయా. రాసావమ్మా? లేదు, ఫెయిల్ వచ్చేసా. అలా తేడాలు ఏం పెట్టుకోకూడదు, ఏది దొరికితే తీసి రాసేయడమే. కంగారులో సినిమాకి వెళ్ళబోయి మా స్కూల్కి వెళ్ళా. స్కూల్కి సినిమా పాప రోజు వెళ్ళి స్కూల్కి సినిమాకి తేడా కనిపించలేదు. టీచర్లందరూ విలన్ లాగా, పక్క బెంచ్ లో ఉన్న అబ్బాయి హీరో లాగా ఇలాగే కనిపిస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఇంట్లో వాటర్ బాటిల్ కనిపిస్తే తాగుదామని ఆత్రంగా వెళ్లి గ్లాస్ లో పోసుకుంటే అది వాటర్ అయింది. బయట నుంచి రంగు చూడాలి మనం, ముందు స్మెల్ చూడాలి. తెల్లగానే ఉంది. ఓకే, సీసా మారిపోయినట్టుంది. నా బుక్లెట్ లో రాయాల్సిన ఆన్సర్ కన్ఫ్యూజ్ అయ్యి పక్కన బుక్లెట్ వాడి దాంట్లో ఆన్సర్ రాసా. నువ్వే ముడేసామో వాళ్ళని వేసుకోమన్నావా? సో మొత్తానికి 2016 కి బాయ్ చెప్పేస్తున్నాం. అండ్ అలాగే సూపర్ గా ఆన్సర్ చేశారు, బాగా తెలివితేటలున్న వాళ్ళు మీరంతా. సో మీలోంచి ఒక నలుగురు ముందుకు వస్తారు ఒక టాస్క్ ఆడడానికి. సో ఆ నలుగురు ఎవరంటే, మేడం గారు రండి. పింక్ డ్రెస్ మా గురువు గారు. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో మీ నలుగురు ఇప్పుడు ఆడబోతున్న ఈ టాస్క్ చాలా సింపుల్, చాలా ఈజీగా ఉంటుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ చైన్లు దాటుకుంటూ అలా ముందుకెళ్తారు, మళ్ళీ ఆ చైన్లు దాటుకుంటూ వెనక్కి వస్తారు. ఖాళీ చేతులు తెలితే చేతుల్లో పెడతాయి కాబట్టి ఒక్కొక్కసారి బాల్ పైకి ఎగరేస్తారు, చైన్ దాటుతారు, మళ్ళీ క్యాచ్ పడతారు, మళ్ళీ ఎగరేస్తారు, దాటుతారు, క్యాచ్ పట్టుకుంటారు. మీ చేతిలో బాల్ ఉన్నప్పుడు మీరు చైన్కి ఇటైనా ఉండాలి, అటైనా ఉండాలి, మధ్యలో మాత్రం ఉండకూడదు. ఓకేనా? అండ్ వెళ్ళేటప్పుడు అలా వెళ్ళారు, వచ్చినప్పుడు కూడా అలా వస్తే బోర్ కొడుతుంది కాబట్టి ఈసారి వచ్చినప్పుడు చైన్ కింద నుంచి బాల్ వేస్తారు, చైన్ కిందకి వెళ్ళి క్యాచ్ పడతారు, బాల్ వేస్తారు, చైన్ కిందకి వెళ్తారు, పడతారు. ఓకే, చైన్ బాల్ అదే కనబడుతూ ఉండాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో ముందుగా మేడం గారు మీరే. 3, 2, 1 go. పోతే పోయి నాశనం అయిపోయి మనకి సంబంధం లేదు వాడమ్మా. అదేదో కూర్చుని వేసుకోవచ్చు కదా నువ్వు బాలు. ఇప్పటి వరకు రాడ్డే పడేసింది అనుకున్నాను, చైన్ తెంపేస్తుంది కూడా ఈవిడ. ఒకసారి బాల్ చూపించమ్మా. రాడ్ లోకే చైన్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఈ మధ్య గ్యాప్ లో బాల్ గాల్లో సొట్టలా పడుతుంది, అదొకటే మిగిలిపోయిందమ్మా.
దాన్ని కూడా పాడేసి నువ్వు బాల్ పట్టుకోపోయి చైనీస్ రేసావు వెనక్కి, తెలుసా నీకు ఆ విషయం? వెళ్ళాను, మొత్తం నాశనం అయిపోయింది. ఇది ఎందుకు ఒకటి? వెరీ గుడ్, సూపర్. ఓకే, గురుగారు సెంటర్ రండి. 3, 2, 1 గో. వెళ్ళేటప్పుడు బాగానే ఉంటది, రిటర్న్ జర్నీ డౌట్గా ఉంది. ఇప్పుడు నా భూతం నా భవిష్యత్. మూడో దాని పరిస్థితి ఏంటో ఓ పని చేయి, ముందే కొడుకు నుండి పైకి వేసుకుని దొల్లుకుంటూ వచ్చే. నేనైనా తెగాలి, ఆ రాడ్డేరు పడగానే ఇది మాత్రం పడదు. ఒకసారి ఇటు తిరుగు. ఈ మ్యాజిక్ ఎలా జరిగింది? ఈ చైన్ లోకి ఈ చైన్ ఎప్పుడు వెళ్ళింది? వావ్, నేను నమ్మలేకపోతాను. జాన్, చైన్ లోకి చైన్ గురించి జాన్. జాన్, ఇచ్చేసావా? ఒకటి మెళ్ళ వేసుకున్నాడు, ఇంకోటి ఎక్కడా అనుకున్నాడు, ఈసారి చేతికి వేసుకున్నాడు. ఆ రెండు ప్రయత్నిస్తే ఇంకోటి కూడా ఇంకో చేతికి వేసుకుంటాడు. వెల్ డన్, సూపర్. మేడం గారు ఆల్ ది బెస్ట్ అమ్మా. మీకు కదమ్మా, చేంజ్. 3, 2, 1 గో. వెళ్ళేటప్పుడే వచ్చేటప్పుడు ఎలా వస్తావు? నేను బాగా ఆడారు కదా. ముంచుకొస్తున్న పెను ప్రమాదం. పైనుంచి దాటడానికే వెరైటీలు జరిగాయి, కింద నుంచి ఏం జరుగుతుందో. ఓహో, అలాగా చూడండి. క్యాచ్ పట్టుకోమ్మ ఈసారి. వాళ్ళకి ఏం కాలేదు. సూపర్, వెల్ డన్, వెరీ గుడ్. రండి, మీరు రండి. ఈ గురువు గారు ఆల్రెడీ ఇలాంటి ఆటలానికి ప్రాక్టీస్ ఉన్నాయి. ఈ ఆట ఒలింపిక్స్ లో ఉండుంటే ఆయన గ్యారంటీ ఆడేవాడు. దీని గురించి ఆలోచించి ఆ రకరం పోయినా కూడా ఆయన ఈ ఆట ఎట్టి పరిస్థితుల్లో బాగా ఆడడానికి డిసైడ్ అయ్యారు. మీ అందరి ప్రోత్సాహంతో, మనోధైర్యంతో ఈ వ్యక్తి ముందుకు వెళ్ళాలని కోరుకుంటానా? ఇదేనా రకుల్ ప్రీత్ సింగ్ గురించి చెప్పింది? ఆడు. 3, 2, 1 గో. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అంటే చికెన్ ముక్క దొరికిన కుక్క పిల్లలాగా ఎత్తుకుంటూ వెళ్ళావు. ఓకే, రిటర్న్ ఎలా వస్తావు అనేది నా డౌట్. ఒక్కటైనా పడకుండా రా, నువ్వే విన్ అవుతావు. ఈసారి బాలు రాడ్డు రెండు ప్లాన్ చేసావా? ఈసారి చేంజ్ అయిపోవాలి. ఓకే, లాస్ట్ వన్. సో నలుగురు చాలా బాగా ఆడారు. ఎలా నాశనం చేయాలి ప్రాపర్టీస్ అనే దాంట్లో మీ దగ్గర స్పెషల్ కోర్స్ తీసుకోవాలి మేమంతా. వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ సిద్ధంగా ఉంది. మీరు కనుక శ్మశానంలో ఉండి, అది కూడా రాత్రిపూట, అప్పుడు మీకు దెయ్యం కనిపించింది. ఆల్మోస్ట్ మనం రోజు అర్థం చూసుకున్నప్పుడు ఉంటుంది, కానీ అలా కాకుండా శ్మశానంలో కనిపించింది. ఆ దెయ్యం నుంచి మీరు తప్పించుకోవడానికి మీరేం చెప్తారు?
దెయ్యం నుంచి తప్పించుకోవడానికి దెయ్యానికి ఏం చెప్తారు? ఆ దెయ్యం నుంచి తప్పించుకోవడానికి దెయ్యానికి ఏం చెప్తారు? నాన్న పిల్లలు పక్కెలా ఆడుకోండి. ట్యాక్స్ లేకుండా బంగారం కొనివని అడుగుతాను. దెయ్యానికి నచ్చలే, కూర్చో. ఎస్ చెప్పండి, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? విత్ మేకప్ నేను, వితౌట్ మేకప్ నువ్వు అంట. ఇంకా అన్నయ్య కిట్టు పట్టుకెళ్ళి ఆవిడ కూడా వేసి. మీరు రెగ్యులర్ గా వెళ్ళొస్తూ ఉంటారేమో. మొబైల్లో ఉన్న మీ ఫోటో చూపిస్తాను, అది రాత్రి అంతా చూస్తూ కూర్చుంటుంది. టెక్నాలజీ దెయ్యమా? ఓ వావ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఆల్రెడీ మగదయ్యం లేచింది, కూర్చోమ్మా. ఒక ఫుల్ బాటిల్ తీసుకెళ్లి దాంతో నైట్ కూర్చుంటుంది. భయ్యా ఇప్పుడు వాళ్ళు సోడా వాడుతున్నారా వాటర్ వాడుతున్నారా? రాదాగేస్తున్నారేమో. రానే కూర్చో భయ్యా. వామో వామో తల్లే. అకౌంట్ లో మనీ ఎంత ఉన్నాయని అడుగుతాను. అకౌంట్ లో ఎంత ఉందని? ఏం లేదు, మన మోడీ గారు క్యాన్సిల్ చేసా, మా దగ్గర కూడా ఏం లేవు అని మాట్లాడుకుంటారేంటి? ఏటీఎం కార్డ్ తీసుకొని పారిపోతాను మొత్తం డీటెయిల్స్ కనుక్కొని. దెయ్యానివా? జిటాక్సిన్ 650 అనే టాబ్లెట్ ఉందమ్మా, మార్నింగ్ 2 వాడుతూ ఉంది. ఓకే కూర్చో. దయ్యంతో బ్యూటీ పార్లర్ వెళ్దామని అడుగుతా. శశానం వదిలేసి నీతో పాటు ఇల్లు వచ్చేస్తుందా? ఓకే ఇంకా షాపింగ్ కి తీసుకెళ్లి బిల్ కట్టిస్తాను, దెబ్బకి వదిలేసి పారిపోద్ది. ఆడదెయ్యం అయితే నీ సంగతి తెలిసి రాదుగా, అందుకే మగదయ్యాన్ని తీసుకెళ్తా. సెలెక్ట్ చేసుకుంటావా అక్కడ? మగదెయ్యం ఎవరు అంటే నేనే టీచర్ అడ్డా. బట్టలు ఏంటి ఎప్పుడు తెల్లచీర కట్టుకొని ఉంటావేంటి అని అడుగుతాను. వాళ్ళ డిజైనర్ మాక్సిమం అవే డిజైన్ చేస్తున్నారు. అబ్బాయి అమ్మాయి అని ముందు చూసుకుంటా, అబ్బాయి అయితే సైడ్ కొట్టుకుంటాను, ఇంట్లో కవర్ చేయొచ్చు కదా కనిపించకుండా బాయ్ ఫ్రెండ్ ని. దెయ్యాలని కూడా వదలరా మాటల్లే. కూర్చో అమ్మా. నా లవర్ ఫోటో చూపిస్తా వితౌట్ మేకప్ తో. మనా కాదు నాన్న, నా లవర్ ఫోటో చూపిస్తా వితౌట్ మేకప్ తో. హే అక్క అంటేమో. అసలే నాకు బాయ్ ఫ్రెండ్ లేరు, నీకు తెలిసిన బాయ్ ఫ్రెండ్ నెంబర్ ఇవ్వవా? అవును, ఆవిడ పెద్ద డిక్షనరీ పెట్టి కూర్చున్నది. నీకు కావాలమ్మా? నెక్స్ట్ నీకు నెక్స్ట్ అని రాసింది. థ్యాంక్ యూ. అమ్మా తల్లే, దయ్యాన్ని ఏమని అడుగుతా అంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేకపోతే ప్రదీప్ గారిని పిలవమంటావా అని అడిగేస్తాను. నేను వచ్చి చేస్తే వేణు చెప్పేస్తానా? మేకప్ లో లేనప్పుడు ప్రదీప్ గారిని చూసి వెళ్ళిపోతుంది కదా అది. ఇంకా దెయ్యాలను కూడా ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, తిరిగి ప్రేమిస్తారు. మళ్ళీ 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 దయ్యంతో సెల్ఫీ దిగుదామా అని అడుగుతా. దెయ్యాన్ని కూడా మూతి. డెవిల్ ప్లస్ డెవిల్. థ్యాంక్ యూ. అంటే కోరికలు తీరకపోతేనే దయ్యాలు అవుతారు కదా, దాని కోరిక ఎన్నో తెలుసుకొని తీర్చేస్తా. నిన్ను గుండుతో చూడడం ఆవిడ కోరిక అనుకుంటా భయ్యా. అందరు చేయొద్దమ్మా. వెరీ గుడ్, చెప్పమ్మా. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా. దయ్యం దయ్యం నా బాయ్ ఫ్రెండ్ తోటి చాట్ చేయవా, నాకు నిద్ర వస్తుంది అంట. ఆయన ఓన్లీ నైట్ టైం చాట్ చేస్తున్నాడమ్మా, రేపటి నుంచి డే టైం చేయమనమ్మా. డే అంతా రోడ్ల మీద తిరిగి నైట్ వచ్చి పాపం మీ నిద్ర చెడగొడతా, అసలే బ్యూటీ స్లీప్ కదా. వెరీ గుడ్, కూర్చోండి. ఇంకా ఆవిడ తెలిసి ఇప్పుడు అప్పుడే ఆ కలర్ డ్రెస్ చేసుకోదు.
ఇట్స్ లుకింగ్ సో గుడ్. థ్యాంక్ యూ. భయ్యా స్కూల్లో ప్రేయర్ చదివే ముందు స్ట్రైట్ గా నుంచినారు. లాంగ్ డ్రైవ్కి వెళ్దామని అడుగుతాను. అడుగు. లాంగ్ డ్రైవ్కి వెళ్దాము అంటే ఆవిడ దెయ్యమా? నేను దెయ్యాన్ని అడగమంటే లాంగ్ డ్రైవ్కి వెళ్దావా? ఓహో సందులో సడే ఈ లోపల అడిగేసావా? ఇక్కడ కూర్చోవయ్యా, ఆయన ఆనందం చూడు. అరే రే, నేను దెయ్యాన్ని అడగమంటే ఈవెంట్ అడిగాడు. ఏం ప్రాబ్లం లే, అట్లా చేద్దాం. ఇప్పుడు ఏటీఎం నుంచి మనీ తీసుకోవడం చాలా రిస్క్ అవుతుంది కదా, ఏటీఎం నుంచి మనీ డ్రా చేసుకుందాం, తోడుగా వస్తావా అని అడుగుతా. దెయ్యం చేసుకుని అది కాదురా, పెద్దగా లైన్ టైం పాస్ తీసుకెళ్తామా దెయ్యాన్ని? ఓకే, ఇంకా దయ్యం దగ్గర పాట పాడతా, సో నా పాట విని అదే పారిపోతుంది. ఏది పాడు? వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసున ముసిరనే, ఇది మరి ప్రణయమా ప్రళయమా, హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచెనే ఇది బాధో ఏదో, కునుకే ముదరికి రాదు ఉనికే మోదలిపోదు, ఈ వింత పరుగు నాదో, నా పయనం మాత్రం పూర్తవదు, నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువ లేదు, నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం, వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ మనసుల ముసన, ఇది మరి ప్రణయమా ప్రళయమా. బా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. సెగా మూవీలో సేమ్ ఇలాంటి సాంగ్ ఒకటి ఉంటుంది. ఆ సాంగ్ అనేది అబ్బాయి యాస్టీజ్ వచ్చింది. సూపర్. దయ్యం దయ్యం ప్లీజ్ వెళ్ళిపోవా, నీకు ఇష్టమైన హీరోయిన్ నుంచి మ్యారేజ్ చేస్తా నీకు అన్నాడు. మగదయ్యమా? మగదయ్యం. ఏ హీరోయిన్ నుంచి పెళ్లి చేస్తావు? దయ్యంకి ఇష్టమైన హీరోయిన్. పోనీ ఆయనకి ఏమి ఇష్టం లేదు, నువ్వెవరిని చేస్తావు? సన్నీ లియోన్. ఆవిడ పెళ్లి అయిపోయిందమ్మా. పర్లేదు, మళ్ళీ ఇచ్చేస్తాను. అంటే అంతా మీ ఇష్టమే. వామ్మో. రామ్ రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పటి వరకు భలే ఆన్సర్లు ఇచ్చారు మీరు, చాలా బాగా ఇచ్చారు. ఒరిజినల్ గా దెయ్యం కనిపించినా కూడా అన్ని కబుర్లు చెప్తారులేదు తెలియదు, కానీ చాలా విషయాలు చెప్పారు. సో ఇప్పుడు మీలోంచి కొంతమంది ముందుకు వచ్చి ఒక టాస్క్ ఆడబోతున్నారు. సో వాళ్ళు ఎవరంటే, గురుగారు రండి సార్. రండి మేడం, రండి రండి రండి. ఓకే, సో ఇప్పుడు మీ ఆరుగురికి ఒక క్లిష్ట పరిస్థితి ఎదురైంది. ఇక్కడ మీరు 6 మెంబర్స్ ఉన్నారు, 4 చైర్స్ ఉంటాయి. మ్యూజిక్ ఆన్ అవుతుంది, మ్యూజిక్ ఆఫ్ అయ్యాక మీరు చైర్ మీద కూర్చుంటారు. ఎవరు చైర్ మీద కూర్చుని ఉంటారో వాళ్ళు మిగులుతారు, మిగతా ఇద్దరు అవుట్ అవుతారు. ఆ ఇద్దరు వీళ్ళు అవ్వచ్చు, వీళ్ళు ఇద్దరు అవ్వచ్చు, రైట్? కానీ సంవత్సరంలో లాస్ట్ రోజు కాబట్టి, లాస్ట్ ఎపిసోడ్ కాబట్టి మీ కళ్ళ గంతలు కడతాం. సో కుర్చీ ఎక్కడుందో మీకు తెలియదు, మ్యూజిక్ ఆఫ్ అవగానే లపక్ మన కూర్చోవాలి అంతే. ఓకే, హియర్ వి గో. సో మీ ఆరుగురు చాలా హ్యాపీగా ఆడుకోవచ్చమ్మా. అండ్ ఇంకో బంపర్ ఆఫర్ ఏంటంటే, అమ్మాయిలు ఒకవేళ వీళ్ళు గారి దగ్గరికి వస్తున్న మోచెత్త లాయపెట్టి ఫాట్ మనం అడుగుంటానమ్మా. ఓకే, 3, 2, 1 మ్యూజిక్. Let's go. Everybody.
అది కుర్చీ. ఎవరెవరు కూర్చున్నారో వాళ్ళు కళ్ళద్దాలు తీయకండి. ఎవరైతే నుంచున్నామని అనుకుంటున్నారో వాళ్ళు కళ్ళ గంతలు తీయచ్చు. ఎక్కడెక్కడో తిరుగుతావేంటి భయ్యా, కుర్చీలు అందులో కూర్చొని తిరుగుతావేంటి? బట్ వెల్ ప్లేడ్ ఇద్దరు. ఓకే, నలుగురిలో ముగ్గురు మాత్రమే మిగులుతారు. సో ప్లీజ్ స్టాండ్ అప్. 3, 2, 1 మ్యూజిక్. మ్యూజిక్ ఆఫ్ అయ్యే కూర్చోవాలమ్మా. ఈవిడికి స్టూల్ తగిలినా కూడా తెలియదు కూర్చోవాలని. కూర్చో, అలా కూర్చున్నాడు. ఓరి బాబోయ్, దొరికిందంటే నేను కాదమ్మా. ఓకే, సో వెరీ గుడ్. ముగ్గురికి పొజిషన్స్ దొరికాయి, ఒకరికి నలుగురు దొరికాయి. నువ్వు ఒక్కదాని కళ్ళగంతలు తీయమ్మా. అండ్ వెల్ ప్లేడ్ మిగతా ముగ్గురు. Three, 2, 1 మ్యూజిక్. Let's go. Everybody. రాగరా, పెట్టలేదు ఇంకా, కింద పెట్టలేదు, వదులు. అరే చేతిలో లాక్కోకూడదురా. ఎవరైతే నుంచున్నారో వాళ్ళ కళ్ళ గంతలు తీయండి. వెల్ ప్లేడ్. ఇక కూర్చున్న వాళ్ళిద్దరిలోంచి ఒకళ్ళే విన్నర్ ఉన్నారు. భయ్యా బాధితుడు లేమ్మా. 3, 2, 1 మ్యూజిక్. Let's go. Everybody. ఇక్కడ బాల్కనీ ఉందా?
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ ప్లేడ్. వెరీ గుడ్. కలర్ తీసేయడమా. కంగ్రాచులేషన్స్. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. సో ఇప్పుడు మీలోంచి ఇద్దరు ఫైనలిస్టులు వస్తారు ఈ చైర్ లో కూర్చోడానికి. సో ఆ ఇద్దరు ఎవరు? ఫైనల్ రౌండ్ ఆడడానికి ముందుగా వస్తున్నది డార్లింగ్ దా. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. సో ఇతనితో పాటు ఈ ఫినాలే రౌండ్ ఆడుతున్నది ఎవరంటే మేడం గారు రండి. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. కంగ్రాచులేషన్స్. అరవమంటే బలి అరుస్తావమ్మా. ఓకే సో మీ ఇద్దరు రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఫైనల్ 2 ఇక్కడ ఉన్నారు. గురుగారు మీ పేరు? అశోక్. ఓకే ఏం చేస్తుంటారు? డిప్లొమా కంప్లీటెడ్. తోస్తారా బయటికి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు? బీటెక్ చేస్తున్నాను. బీటెక్ చేస్తున్నారు. వెరీ గుడ్. గుడ్. తర్వాత ఏం చేస్తారు? డిగ్రీయా? జాబ్ చేస్తాను. వా వండర్ఫుల్. సో స్టడీస్ కాకుండా ఇంకేమైనా మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి? సింగింగ్. పాడతారా మీరు? అంటే వింటాను. మీలో చాలా లలిత కళలు ఉన్నాయి భయ్యా. మేడం గారు? ఉషారెడ్డి. ఉషా గారు మీరేం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నా. ఓ వెరీ గుడ్. టైం దొరుకుతూ ఉంటుందా? ఈ రోజు దొరికింది. వెరీ గుడ్. థ్యాంక్ యూ. సో మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్ లో కూర్చుంటారు. ఆ తిరగడం ఆగానే పరిగెత్తుకుంటే వెళ్ళి అగ్గిపెట్టి తీసుకుని అక్కడ క్యాండిల్స్ అన్ని వెలిగిస్తారు. ఎందుకంటే 2016 బై బై చెప్పాలి కదా. మామూలుగా వెలిగిస్తే ఏముంది కిక్కు, మంచి కిక్కు లో ఉన్నప్పుడు వెలిగిస్తేనే బాగుంటుంది. ఓకే ముందుగా గురువు గారు కూర్చోండి. 3, 2, 1 go. బానే ఉందిగా. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ తిరుగుతుంది. నువ్వు అక్కడే ఉన్నావు. వీళ్ళు పరిగెడుతున్నారు అటు ఇటు అంతే. నువ్వు తిరగట్లేదు, చుట్టూరా ఉన్న వాళ్ళు తిరుగుతున్నారు. కత్రినా కైఫ్ ఇప్పుడే వచ్చి వెళ్ళిపోయింది. అయ్యో నెక్స్ట్ సల్మాన్ ఖాన్ వస్తున్నాడు. చొక్కా దొరక వెయిట్ చేస్తున్నాడు. 5, 4, 3, 2, 1 ఉన్నదే కిక్ నాకు ఎక్కనున్నదే దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ మన్నదే చీటింగ్ చీటింగ్ ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ టెక్నాలజీ హార్ట్ బ్రేకింగ్ నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా దిక్క దిక్క దిక్కగున్నదే దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కులో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ దూరంగా పట్టుకోవచ్చు కదా ప్లీజ్ దయచేసి. కుక్క పెట్టికేమన్నదే అంతా ఓకేనా? ఊది ఇప్పుడు. హ్యాపీ బర్త్డే టు యూ. వెల్ వెల్ థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ. సో చాలా బాగా ఆడాడు అబ్బాయి పాపం. ఆగ్గానే ఏదో పన్నులాగా చాలా సీరియస్ గా వెళ్ళాడు. ఆఫీస్ మీటింగ్ వెళ్తాడు అనుకుంటూ వచ్చి బ్యాలెన్స్ చాలా బాగా చేసుకున్నాడు. ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళ్తూ ఇలా ఊగాడు. బట్ బాగా చేసావు. నువ్వు డాన్స్ చేసినట్టు ఉంది ఆల్మోస్ట్. బట్ నీ తర్వాత ఆవిడ ఎలా ఆడతారనేది, ఎందుకంటే చూడ్డానికి నవ్వుతున్నారు కానీ తిరుగుతున్న మధ్యలో ఆవిడ అని ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. సో గురుగారు మీరు కూర్చోండి, మేడం గారు మీరు అక్కడ. 3, 2, 1 go. కళ్ళు తెరిస్తే ఎక్కువ తిరగమ్మా, కళ్ళు మూసుకుంటే ఎక్కువ తిరుగుతుంది.
ఒకళ్ళు వచ్చి నిన్ను కొట్టడానికి వస్తున్నారు, నీకు వాళ్ళు కనిపించారా? ఆహా లేదు, నీ మీరే పిల్లలు ఉన్నారు. ఆగుతున్నారా? లేదు లేదా ఎవ్వరు లేరా ఇక్కడ? నీకు పిచ్చిగా ఎందుకుంటారా అనుకుంటున్నావా? ఇందాక స్టార్టింగ్ లో అన్నావు చూడు, అనమ్మా అను సౌండ్ అయిపోయింది. చూసి కనిపడ్డారా మళ్ళీ 1 more. 5 4 3 2 1. తిక్క తిక్క తిక్కగున్నదే ఏ తిక్కి నాకు ఉన్నదే ఏ దొక్కలో ఇదేమి కింద కూర్చో, కింద కూర్చో. ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తిక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ ఏంటి లాడుతుంది అంతా ఒక సైడ్ కూడా వేద్దమ్మా. చీటింగ్ చీటింగ్ అబ్బా నెక్స్ట్ 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 జాగ్రత్త జాగ్రత్త తగ్గిపోలే జాగ్రత్తమ్మా. అయిపోయిందే నా దునియా బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్. అదే నిలబడుతున్నావు. నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా తిక్క తిక్క తిక్కగున్నదే అలా ఇలా ఇచ్చేసిందండి భయ్యా. సూపర్ అండి నిజంగా. వెరీ వెల్ డన్. అగ్గిపెట్టి జేబులో పెట్టుకోండి తర్వాత కూర్చోండి. సో నిజంగా చాలా బాగా ఆడారు అండ్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ శ్రీ సేమ్. అండ్ చాలా స్ట్రైట్ లైన్ లో వచ్చారు మీరు ఆపగానే. ఫస్ట్ బ్లెస్సింగ్స్ కోసం ట్రై చేశారు, వద్దన్నాక చాలా స్ట్రైట్ గా వచ్చిన తర్వాత ఈ బ్యాలెన్స్ ఏంటో నాకు తెలియట్లేదు, ఇలాగే నుంచున్నారు. బట్ చాలా బాగా జరిగింది. సో మీ ఇద్దరిలో ఒకళ్ళే ఇవాళ టైటిల్ గెలుచుకుంటారు. రండి గురుగారు. ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ ఇద్దరిలో ఒకళ్ళే గెలుచుకుంటారు. 3 2 1 and the winner is congratulations ఇద్దరు winners. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్ నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. ఓకే 5000 రూపీస్ గిఫ్ట్ వాచర్స్ గెలుచుకున్నారు అండ్ కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. వెరీ వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి అండ్ సూపర్ ఎనర్జీ ఇచ్చారు. సో 2016 కి బై బై చెప్తూ విష్ యూ గుడ్ లక్. 2017 మోర్ సక్సెస్ఫుల్ మోర్ హ్యాపీ ఉండాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్, ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ 2017. సో మీ ఉద్దేశంలో మంచి రోజులు ఎప్పుడు? మాచిరాజు నా ఇంటి పేరు అయినప్పుడు. రేష్మే అనసూయ నా కోసం కొట్టుకున్నప్పుడు. హోటల్కి వెళ్ళి బాగా తిన్న తర్వాత పర్స్ తెచ్చుకోలేదన్న విషయం గుర్తొచ్చి బిల్ ఎగ్గొట్టాలంటే ఏం చేస్తా? ఇలా కొడితే అలా పడుంటాడు.